భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मंत्रिवर्गलुगा ఎంపిక చేయబడిన వారి పేర్లను పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గలుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని
లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय किंजरप्पू अच्చెన్నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విధ్వంసకర పాలనకు, అవినీతికి, అరాచకాలకు చరమగీతం పాడేలా అద్భుతమైన తీర్పునిచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అద్భుతమైన విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా కూటమిగా ఏర్పడి 164 స్థానాలకు ఘన విజయం సాధించి పెట్టడంలో తెలుగు ప్రజలతో పాటు ఆ కూటమి నాయకులు కూడా సంపూర్ణ సహకారం అందించడం ఈ ఘన విజయంలో ప్రథమ భాగం. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి పదంలో పయనించడానికి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి రాబోయే కాలంలో ఒంగోలు నియోజకవర్గాన్ని అనూహ్య రీతిలో అభివృద్ధి చేస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. దామచర్ల జనార్దన్ గారి మీద అత్యంత విశ్వాసంతో ఒంగోలు చరిత్రలోనే 34,000కు పైగా మెజార్టీని అందించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై డీజే, జై జై తెలుగుదేశం,
వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా డైనమిక్ లీడర్ మా అన్న నారా లోకేష్ గారికి, మా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి మా తరఫున, మా ప్రజల తరఫున, ఇక్కడికి విచ్చేసిన మహిళల తరఫున, ప్రతి నాయకుడి తరఫున ప్రత్యేక ఉదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదని అన్నగారు ఘంటాపదంగా చెప్తున్నారు. వారు ఆ మాట మీద నిలబడతారు. మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్రభుత్వంలో మనం చాలా సుభిక్షంగా, చాలా ఆనందంగా, చాలా ప్రశాంతంగా గడుపుతామని, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో జరగవని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మా ఒంగోలు నియోజకవర్గం దామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఒంగోలు నగర మున్సిపాలిటీ ముస్లిం కమ్యూనిటీ హాల్లో పార్టీ పరంగా జనాలకి వీక్షించేదానికి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూపించేదానికి లైవ్ పెట్టి జనాలకి ఏర్పాటు చేసినందుకు ముస్లిం కమ్యూనిటీ వారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.